Zone Ads, World of Local Business Info. ఈ ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలు సర్పంచ్ అంజనేయులు గారికి, ఎంపీటీసీ గారికి, అదే రకంగా మిత్రులందరికీ, స్వచ్ఛంద సంస్థ రైతు సంస్థ ఇద్దరు సార్ వాళ్ళకు, ఈ కుటుంబిషన్ నేర్చుకున్నటువంటి 20 మంది సోదరిమణులకు, ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా వక్తలు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ మేడం గారు, నాగజ్యోతి మేడం గారు చెప్తున్నప్పుడు మీరు అంతా వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజంగానే మనం కూడా అట్లా చేయాలని అనిపిస్తుంది. కానీ బయటికి పోయిన తర్వాత దాన్ని వదిలేస్తున్నాం. ఇక్కడ విన్నది బయట కూడా మనం పాటించాలి. ఇంటి దగ్గర పోయినప్పుడు పాటిస్తే ఖచ్చితంగా అక్కగారు చెప్పినటువంటి విధంగా మీరు నడుచుకోగలుగుతారు. వక్త చెప్పినప్పుడు విన్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది, కానీ దాన్ని బయటకు పోయి పాటించాలంటే చాలా కష్టం ఉంటుంది. కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడే మనం వక్త చెప్పినటువంటి దాన్ని మనం చేసి చూపించగలుగుతాం. ముఖ్యంగా మరి రవీంద్ర రెడ్డి సార్ గారు ఇట్లా రైతు స్వచ్ఛంద సంస్థ వారు మన గ్రామానికి ఇట్లా కుటుంబిషన్ నేర్పడానికి మనకు అవకాశం ఇచ్చిందని చెప్పినప్పుడు చాలా మంచి కార్యక్రమం అన్న. 20 మిషన్లు కూడా ఇస్తారని చెప్పినప్పుడు 20 కుటుంబాలు బాగుపడతాయని అని చెప్పి నేను అన్నాను. ఆ కార్యక్రమం మరి రవీణ గారు మన గ్రామానికి తీసుకురావడం, ఇక్కడ 20 మంది, ఆ 20 మందితో పాటు ఇంకో 3 ఎక్కువ వస్తే 3 ఎక్స్ట్రా వచ్చిండ్రు. ఎట్లా బాబు అంటే అన్న ఏమన్నా చేయి, మళ్ళీ వాళ్ళు కూడా బాధపడతారంటే అన్న మళ్ళీ 3 కూడా మిషన్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఆ 3 కూడా ఎక్స్ట్రా కూడా నేర్చుకోవడం జరిగింది. మరి రవీంద్ర రెడ్డి సార్ గారు గతంలో కూడా వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన హై స్కూల్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ అంటే 3 నెలలు శిక్షణ, వాళ్ళకు టాలెంట్ టెస్ట్ కూడా పెట్టి ట్యూషన్ మాస్టర్లకు డబ్బులు ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అటువంటి సార్ గారికి మనం ఎన్నంటే ప్రోత్సహించాలి. సార్ గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఎంత దూరం వెళ్ళినా ఇప్పుడు కొందరు చెప్పారు అంటే గ్రామం పైన అభిమానం ఉండాలి. వెంకటరామలన్న గారు అన్నారు, కొందరు ఉపాధ్యాయ వృత్తిరీత్యా సెటిల్ అయ్యి ఎక్కడో ఇదైనప్పుడు ఊరిని మర్చిపోతున్నారని. రవీంద్ర రెడ్డి సార్ గారు కూడా ఆదర్శంగా తీసుకొని మనం కూడా రేపు బాగుపడేటప్పుడు మనవంతు సహాయ సహకారాలు కూడా గ్రామానికి కొంత కేటాయించాలి. ఎందుకంటే నువ్వు అమెరికా వెళ్ళినా చివరికి తిరిగి మళ్ళీ మన సొంత గ్రామానికి రావాలి. కన్న తల్లి కన్న ఊరు ఎప్పుడు మర్చిపోవద్దు. రవీంద్ర రెడ్డి సార్ గారు కూడా తన వంతు సహకారం. రవీంద్ర రెడ్డి సార్ గారు ఒకటేసారి ఎదగలేదు. చిన్నప్పటికి వెళ్ళి ఎంతో కష్టపడి, వాళ్ళు కూడా ఒక రైతు కుటుంబం, బీద కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. ఎంతో కష్టపడి చదివి ఈరోజు సార్ ఒక ఉన్నత స్థాయికి వచ్చి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా అంటే సార్ గారిని మనం అభినందించాలి. ఎప్పుడే కానీ 10 మందిని ప్రోత్సహించి సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తికి వెన్నుదన్నుగా ఉండాలి. మనం అసూయ అనేది ఉండకూడదు. 10 మందికి మేలు చేసే వ్యక్తిని మనకు చేతనైనంత సహకారం చేస్తూ ప్రోత్సహించాలి. నేను కూడా సార్ గారికి ఏ కార్యక్రమం చేసినా అంతేనే నేను ప్రోత్సహించిన సార్ గారికి. సార్ గారు అదే రకంగా క్రీడా కార్యక్రమాలు కూడా నిర్వర్తించే వ్యక్తి. క్రీడలు ఆడడం ద్వారా కూడా ఎంతో మంది విద్యార్థులకు మానసికంగా దృఢంగా గట్టిగా కావాలని చెప్పి కూడా అలాంటి కార్యక్రమాలు నిర్వర్తించే వ్యక్తి. మరి మేము కోయిల్గూడ మండలం నారాయణపేట జిల్లాలో కలుస్తున్నప్పుడు ఉద్యమం చేయడానికి కూడా సార్ మా ఆర్థికంగా కూడా కొంత డబ్బు అవసరం ఉద్యమం అన్నప్పుడు కూడా సారు నేను మీ వెన్నంటే ఉంటా అని చెప్పి సార్ గారు చెప్పి ఆ రోజు సహకరించినందుకే కోయిల్గూడ మండలాన్ని మళ్ళీ యథావిధిగా పాలమూరు జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా చిన్న మండలాలు ఏర్పడుతున్నప్పుడు మరి గార్లపాన్ కూడా మండలం చేయాలన్నప్పుడు సార్ దీనికి కూడా ఉద్యమానికి డబ్బులు అవసరం అన్నప్పుడు మరి ఆ రోజు మేము జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేస్తుంటే మాకు వెన్నంటే ఉండి సార్తో పాటు ఇంకా కొంత దాతలతో సహకారం తీసుకుంటూ ఈరోజు గార్లపాడు మండలాన్ని తీసుకొచ్చే స్థాయికి తీసుకొచ్చినాం ఈరోజు. అదే రకంగా మీరు నేర్చుకున్నటువంటి ఈ వృత్తిని దయచేసి మీరు మర్చిపోకుండా, ఎందుకంటే ఇక్కడ 30 రోజులు మీరు కలిసిమెలిసి ఉన్నారు. ఇక్కడ ఎలాంటి నాది ఈ కులం నీది ఈ కులం అని రాలేదు. ఇదే పాటించాలి మనం. కులాలు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అవునా చెల్లెలా మీరు ఒక్కరికన్నా ఈమె ఎస్సీ, ఈమె యాదవ్, ఈమె ముదిరాజు, ఈమె రెడ్డి ఫీలింగ్ వచ్చిందా మీకు ఎప్పుడన్నా? మనకెప్పుడు రాలే కదా. మన పిల్లలను కూడా ఆ రకంగానే పెంచాలి. కేవలం కులం అనేది మన ఆచారం, మన సాంప్రదాయం కాడికే. మనమంతా హిందువులం. మన పిల్లలను కూడా ఆ రకంగానే కట్టుబొట్టు, మన పిల్లలను స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా బొట్టు పెట్టాలి, గుడికి దోలియాలి. ఇవన్నీ పిల్లలకు కూడా మీరు నేర్పించండి అమ్మలారా. ఈ నేర్చుకున్న విద్యని సార్ వాళ్ళు మీకు ఆ రోజు చెప్పింది, నేను కూడా అదే రోజు వచ్చినా మళ్ళీ నిన్న వచ్చిన. మీరు మిషన్ ఇక్కడ నేర్చుకొని పోతే ఇంటికి కూడా మళ్ళీ మేము ఫోన్ చేస్తాం, చెక్ చేస్తాం వచ్చి అన్నారు. అంటే సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఇలా 20 కుటుంబాలకు జీవనోపాధి కల్పించింది రైతు స్వచ్ఛంద సంస్థ అంటే మరి మన గ్రామానికి వచ్చినట్టే మనం అదృష్టవంతులం.
అది రవి సార్ గారి ద్వారా వచ్చిందంటే మనం చాలా ఆనందించాలి. మరి మీరు కూడా మీరు నేర్చుకున్న విద్యని ఇంకా నేర్చుకొని మీ కుటుంబాలని జీవనోపాధి మీరు కల్పించే బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ Subscribe to our channel, click the bell icon and